పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం నవంబర్ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, రోజువారీ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఏ రోజు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రోజు జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైన అన్ని విషయాలు చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అయితే ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి, ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినటువంటి వారు బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. తద్వారా మీకు పంపించే ప్రతి వీడియో మీకు వచ్చి చేరుతుంది. మేము పంపించే ప్రతి వీడియో. ఇక్కడ ధనుర్రాశి వారిని కనుక పరిశీలిస్తే ప్రధానంగా ధనుర్రాశి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 8వ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క 8వ స్థానం, వాస్తవంగా 8వ స్థానం అంటే అది కర్కాటక రాశి. గురుడికి కర్కాటక రాశి ఉచ్చస్థానం అవుతుంది. అయినప్పటికీ 8వ స్థానంలో వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చేస్తున్నటువంటి పనులలో పురోగతి కన్నా కూడా నిలుపుదల ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే డెవలప్మెంట్ కన్నా కూడా ఏదో ఒక ఆటంకంతో చేసేటటువంటి పని ఆగిపోవటం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే రావాల్సిన ధనం చేతికి అందుతున్నప్పటికీ, అంటే చేతికి వస్తుంది ఇవాళ రేపు అనిపిస్తుంది తప్ప రావటంలో కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ప్రధానంగా కనుక తీసుకుంటే 25వ తేదీ వరకు మీ జన్మరాశికి 7వ మరియు 10వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి 12వ స్థానంలోనే సంచరిస్తున్నాడు. అంటే వృశ్చిక రాశిలో 10వ స్థానాధిపతి 12వ స్థానంలో సంచరించేటప్పుడు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు అనేటటువంటివి చాప కింద నీరులాగా వచ్చి మొత్తం తడిపేసేంత వరకు సమస్య వచ్చిందన్న విషయం కూడా తెలియకుండా ఉంటుంది. ఈ సమయంలో పైగా కుజుడు కూడా 12వ స్థానంలో ఉన్నాడు, రవి కూడా 12వ స్థానంలో ఉన్నాడు. మీరు ఎంత బలవంతులుగా ఉన్నప్పటికీ కాలం కొంచెం అనుకూలంగా లేనప్పుడు కొన్ని విషయాలలో సర్దుకొని ముందుకు పోవటం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఏమిటంటే ధనుర్రాశి వారికి మొత్తం ప్రతికూలతలే చెప్తున్నారంటే అనుకూలతలు కూడా ఉన్నాయి. 25వ తేదీ తర్వాత ఈ ఉద్యోగ స్థానాధిపతి అయినటువంటి బుధుడు వక్రంలో లాభస్థానం అంటే తులారాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి ఉద్యోగపరమైన సమస్యలు తొలగిపోతాయి. కానీ 28వ తేదీ నుంచి శుక్రుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో రవితో కలిసినప్పుడు స్త్రీ మూలకమైన సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఖర్చుల యొక్క తీవ్రత కూడా పెరుగుతూ ఉంటుంది. తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్య విషయాలు కూడా జాగ్రత్తలు పాటించాలి. మరి ఇన్ని నెగిటివ్స్ ఉన్నాయి అంటే అక్కడ లేకుండా నేనేమీ చెప్పను. ఇవి చెప్పినప్పటికీ కూడా ఇవి జరగకుండా అన్నీ మంచి జరగటానికి మీకు చివరిలో పరిహారాలు కూడా తెలియజేస్తాను. కాబట్టి సాధ్యమైనంత వరకు ఆ పరిహారాలు పాటించడానికి ప్రయత్నించండి. ఎవరైతే తీవ్రంగా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దానికి తగిన విధంగా దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉంటున్నది అంటే ప్రధానంగా 4 గ్రహాలు 12వ స్థానంలో సంచరించేటప్పుడు చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం 12వ స్థానంలో ఉన్నప్పుడు, 12వ స్థానం అంటే వ్యయస్థానము, మోక్షస్థానము కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు చేసేటటువంటి 10 రోజులు ధనుర్రాశి వారికి చేసేటటువంటి శ్రమతో పాటు ఆత్మ పరిశీలన దిశగా మీ అడుగులు పడుతూ ఉండాలి. అంటే ఏంటి ఆత్మ పరిశీలన అంటే ఏంటి? మనం చేస్తున్న పని రైటా తప్ప అనేటటువంటిది, రైటా రాంగా అనేటటువంటిది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆత్మ పరిశీలన దిశగా అడుగులు ముందుకు పడుతూ ఉండాలి. ఎందుకంటే వృశ్చిక రాశిలో 12వ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు సంచరిస్తున్నటువంటి కారణం చేత ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. భావోద్వేగంతో కూడినటువంటి బరువు పెరుగుతూ ఉంటుంది. నిద్రాలోపం అనేటటువంటిది కూడా బలంగా ఏర్పడుతూ ఉంటుంది. పరిస్థితులు అన్నీ కూడా దగ్గర దాకా వచ్చినట్టే, అనుకూలంగా వచ్చినట్టే వచ్చి మళ్ళీ దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి కొన్ని భవిష్యత్తు ప్రయోజనాల కోసం కొంత సాక్రిఫైస్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఈ 8వ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క వక్ర సంచారం అనేటటువంటిది మీ సీక్రెట్ ప్లాన్స్ గురించి కానీ, లాంగ్ టర్మ్ థాట్స్ గురించి కానీ
అవి బయట పెట్టాల్సినటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటే, ప్రధానంగా కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేయకండి. ఉద్యోగ పరంగా కూడా ఒకవేళ మీది తప్పు ఉన్నప్పటికీ, మీది తప్పు లేకపోయినప్పటికీ అవతల వాళ్ళు మిమ్మల్ని ఏదైనా పిలిచి ఎక్స్ప్లెనేషన్ అడిగితే సాధ్యమైనంత వరకు సమాధానం చెప్పండి తప్ప ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే ఉద్యోగపరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నవంబర్ 21వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ సాయంత్రం 4:45 వరకు ఉండేటటువంటి సమయంలో మనస్సు కొద్దిగా భారంగా అనిపిస్తూ ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహించినటువంటి సమస్యలు కానీ, ఊహించినటువంటి ప్రమాదాలు, ముఖ్యంగా ప్రయాణ ప్రమాదాలు అనేవి కలుగుతూ ఉంటాయి. కానీ విదేశీ యోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి కొంతవరకు అనుకూలంగా మారుతుందని చెప్పాలి. 22వ తేదీ సాయంత్రం 4:45 నుంచి 25వ తేదీ ఉదయం 4:25 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు శక్తి, ధైర్యము రెండూ పెరుగుతాయి. గత 2 రోజుల నుంచి ఫేస్ చేసినటువంటి ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఇక్కడ అంటే నిన్నటి వరకు, గత 2 రోజుల వరకు ఉద్యోగంలో మీకు విలువ ఇవ్వనటువంటి వారు కూడా మరలా మీకు విలువ ఇచ్చే అవకాశం పెరుగుతూ ఉంటుంది. వ్యక్తిత్వంలో మెరుగుదల అనేటటువంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ 12వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత కోపాన్ని బాగా అదుపులో పెట్టుకోవాలి. 12వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ఒత్తిడితో కొంచెం ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేటటువంటి వారు కూడా ఉంటారు. అటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించండి. 25వ తేదీ ఉదయం 4:30 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 2:02 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతుంది. కుటుంబ వ్యవహారాలలో శాంతి పెరుగుతుంది. ఇప్పటిదాకా ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడినటువంటి వారికి కూడా ఆర్థికంగా ఇబ్బందులు తొలగిపోతూ ఉంటాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే మంచి గుర్తింపు ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అయితే శనిగ్రహం యొక్క దృష్టి కారణం చేత తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించండి. 27వ తేదీ మధ్యాహ్నం 2:02 నుంచి 29వ తేదీ రాత్రి 8:26 వరకు ఉండేటటువంటి ఈ సమయం ఇది అత్యంత శుభ సమయం అని చెప్పాలి. మీ ధైర్యం పెరుగుతుంది. కమ్యూనికేషన్ రంగం కమ్యూనికేషన్ చాలా బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. శక్తితోటి, ఆత్మవిశ్వాసంతో అత్యధికమైనటువంటి స్థాయికి చేరుకుంటారు అని చెప్పాలి. ప్రయాణాలు విజయవంతం అవుతూ ఉంటాయి. సోదరులతో అనుబంధం కూడా బాగా పెరుగుతుంది. ప్రధానంగా మార్కెటింగ్ రంగంలో కానీ, మీడియా రంగంలో ఉన్నటువంటి వారు కానీ భారీ లాభాలు కలుగుతాయని చెప్పాలి. ఇక ఊహించని శుభవార్తలు కూడా పొందే అవకాశం ఉంటుంది. 29వ తేదీ రాత్రి 8:26 నుంచి 30వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో ఇది మీకు కొద్దిగా కష్టం ఎక్కువ, సుఖం తక్కువ అనేటటువంటి భావన కలుగుతుంది. ఏదో చేస్తున్నాం అనేది తప్ప సంపూర్ణంగా 100% మనస్సు పెట్టి కొన్ని పనులు చేయలేకపోయేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా కనుక పరిశీలించినట్లయితే ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు పడాలి. ఉద్యోగంలో, వ్యాపారంలో కొత్త అవకాశాలని వెతుక్కుంటూ వస్తాయి. ఖర్చులు ఎక్కువ కాబట్టి వాటిని తగ్గించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయండి. ప్రతిరోజు ఖచ్చితంగా అష్టమ స్థానంలో సంచరించే గురుడు వక్రంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత శ్రీ గురుభ్యో నమః అనేటటువంటి ఒక 11 సార్లు ఈ శ్రీ గురుభ్యో నమః అని అనుకోండి. అలానే ఖచ్చితంగా 12వ స్థానంలో సంచరించేటటువంటి కుజగ్రహం యొక్క దోష నివారణ జరగటానికి హనుమాన్ చాలీసా పారాయణ చేయటం చాలా మంచిది. ఇంట్లో మీకు వీలైతే నిమ్మకాయలతో దీపాన్ని వెలిగించండి. అవి ఎక్కడ వెలిగించాలంటే మీ ఇంటి ప్రధాన సింహద్వారం ఎక్కడైతే ఉంటుందో సింహద్వారానికి బయటి వైపు నిమ్మకాయల్లో ఉండే రసాన్ని పిండి వాటిని వెనక్కి తిప్పి వాటిలో నువ్వుల నూనెతో కుండవత్తి వేసి వాటిలో నువ్వుల నూనెతో దీపాన్ని కనుక వెలిగించినట్లయితే ఇంటికి పెట్టినటువంటి శని బాధ కానీ, లేదా ఇంటికి పెట్టినటువంటి దృష్టి దోషం కానీ, నరదృష్టి కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ పనులు ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు జనరల్గా మీ వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటే ఖచ్చితంగా వర్తిస్తాయి. లేదా గోచార ఫలితాలు సహజంగా ప్రతి ఒక్కరికి వర్తిస్తాయి. ఇంకా ఎవరైనా తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నట్టయితే అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.